ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోట, దివ్యాంగుల కోట ఎందుకు అని ట్వీట్ చేయడము, కామెంట్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ రీట్వీట్ చేయడం, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఒక అధికారి అట్లా వ్యాఖ్యానించడం, అధికారి అట్లా వ్యాఖ్యానించడం అయితే చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇప్పుడు దివ్యాంగులు అంటే రకరకాలుగా ఉంటారు. అంటే 100%, అంటే 5% నుంచి 100% ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం అనేది ఉరుకులు పెట్టి చేయాల్సిన పనేం కాదు. దానికి ఇప్పుడు ఆమె ఎట్లా పోలుస్తుంది, పైలట్ల తోటి పోలుస్తుంది. పైలట్ అంటే కొన్ని దాంట్లో వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు. ఇప్పుడు మనము ఫిజికల్గా ఫిట్ ఉన్నా మెంటల్ ఫిట్గా కాకపోతే కూడా నేను పైలట్గా తీసుకోరు వాళ్ళు. ఫిట్నెస్ అనేది మెంటల్గా ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఆమె చాలా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. మరి ప్రభుత్వం ఏదన్నా ఆమె సర్వీస్ రూల్స్ల కిందకు వస్తే మాత్రం ఆమె మీద చర్య తీసుకోవటమే సరి అయింది. అంటే ఆమె లూప్ లైన్లో ఉంది కాబట్టి ఇట్లనన్నా మళ్ళీ పాపులారిటీ వస్తుందేమోనని అనుకోవచ్చా? మరి అంటే కొంత, అంటే ఆమె ఒక వర్గం నుంచి వచ్చింది కాబట్టి అనుకోవచ్చు అట్లా. ఆమె కేసీఆర్ ఉన్న రోజులు కూడా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి వరకు ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు వర్క్ని చెక్ చేయడానికి ఒక హెలికాప్టర్ వేసుకొని పోవడం ఆమె ఒక్కతే. ఎప్పుడు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక గ్రూప్గా పోవడం వేరు, ఒక్కడుగా పోవడం వేరు. ఆమె ఒక సీఎం దూతగా ఆమె ఒక్కతే హెలికాప్టర్లు వేసుకొని తిరిగేది. అంటే ప్రతి మీటింగ్లో కూడా ఆమెకు ప్రాధాన్యత ఉన్నట్లయితే అక్కడ ఉండేది. ప్రాధాన్యత తగ్గడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కూడా కోల్పోయి ఇటువంటి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అంటే సేమ్ ఇద్దరు ఒకటే అనుకోవచ్చా? గత సీఎం మనం మెంటల్ బ్యాలెన్స్ పోయినా మనం అనలేం. కానీ ఈ ఆఫీసర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ ప్రాధాన్యత తగ్గినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి పోవడం కానీ, మెంటల్ బ్యాలెన్స్ తగ్గడం కానీ, అనాలోచితంగా మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకు ఆమె దగ్గర ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఆమె దగ్గర మాట్లాడాల్సి వచ్చి సీనియర్లు కూడా ఆమె దగ్గరే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుండే. ఆమె జూనియర్ అయినా సీనియర్లు కూడా ఆమె దగ్గరికి వచ్చి, అంటే సీఎం ఆఫీసులో ఉంది కదా, సీఎంకి ఏదైనా చెప్పాలంటే ఈమె మన ఐఏఎస్ ఆఫీసర్లకి ఈమెనే మెయిన్ అయిపోయింది. అందువల్ల ఆమె దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏమైంది, ఆమె దగ్గరికి వచ్చిపోయి మందలు ఇచ్చేవాడు కూడా లేడు. దానివల్ల న్యాచురల్గా ఆలోచనలో మార్పు వస్తుంది కదా. ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. కనీసం 10 ఏళ్లలో హెలికాప్టర్, అంటే సపరేట్ హెలికాప్టర్ తిప్పింటే ఎంత ఖర్చు అయి ఉంటుంది? తెలంగాణ ప్రజల మీద ఎంతో బర్డెన్ పడి. ఇప్పుడు మేడిగడ్డకి ఎన్నిసార్లు పోయి వచ్చింది, మేడిగడ్డకి ఆమె చూసి వచ్చింది. అట్లా ఖర్చు బర్డెన్ అయితే బాగానే ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెట్టే ఖర్చు అంతా కూడా ప్రజల ట్యాక్స్ తోటే. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడితేనే వీళ్ళకి జీతాలు కానివ్వండి, వీళ్ళ ఖర్చులు కానివ్వండి, వీళ్ళవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రధానమైనది, ఇప్పుడు ఈ మూసీ బాగు చేస్తాను అంటున్నాడు. మూసీ రివర్ అనేది ఇప్పుడు లండన్లో థేమ్ రివర్ లాగా తయారు చేస్తుంటారు. థేమ్ రివర్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి మూసీ కంటిన్యూస్గా ఫ్లో లేదు. 50 ఏండ్ల కిందనో 60 ఏండ్ల కింద ఉండి ఉంటుంది. కానీ అప్పుడు శంకరపల్లి దగ్గర అక్కడ గుట్టలలో స్టార్ట్ అయి ఉంటుండే. ఇప్పుడు మనకు ఈవెన్ వర్షాకాలం కూడా మనకంత ఫ్లో లేదు. ఈ మూసీలో వచ్చేదంతా కూడా ఎక్కడి నుంచేలంటే హైదరాబాద్ డ్రైనేజీ వాటర్ని నువ్వు 150 కోట్లు అన్నారు, 70 కోట్లు అన్నారు, 150 కోట్లు అంటారు. అంటే ఇది మరొక మేడిగడ్డ అవుతుంది. అందువల్ల తెలంగాణ ప్రజలు ఇప్పటికే మేలుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది దాని వెనక చాలా తీవ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందంటే దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు చేసుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కానీ, కాంట్రాక్టర్ కానీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాలి.